మనం బాగిలింగంపల్లిలోని సుందరయ్య పార్క్ పక్కన ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీలో ఉన్నాము. ఆ కాలనీలో నివసించే కుటుంబాల జీవన విధానం ఎలా ఉందో తెలుసుకుందాం, వచ్చేయండి. వర్షాలు వచ్చినప్పుడు ఎట్లుంటారు? వర్షాలు వస్తే బకెట్లు పెట్టుకొని బట్టలు పెట్టి పిండి పోసుకుంటాం బిడ్డ మోర్లలో. 5 రూపాయలు తెచ్చుకో, 5 రూపాయలు అన్నం తెచ్చుకొని కూడా పరిస్థితి లేదు మేడం. మాకు ఇంత చాని దానికి పరిస్థితి లేదు. మాకు ఇంట్లో పండుకోనికి జాగా లేదు. ఒక ఇంట్లో వచ్చి 6-7 మంది ఉన్నాం. 2 ఫ్యామిలీలు ఉన్నాం ఒక ఇంట్లో. మెయిన్ మీ కాలనీలో ఏం పనులు చేస్తారు? ఇక పనులు దొరకక అడ్డవేనికి పోయి ఇంటికి వస్తున్నాం. అమ్మ ఒకసారి మీ ఇల్లు చూపిస్తావా? చూపిస్తామా? అసలు లోపల వీళ్ళ ఇల్లు ఎలా ఉందో చూద్దాం, ఒకసారి వచ్చేయండి. ఇది 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 వీళ్ళ బాత్రూమ్, వీళ్ళు ఉండే బాత్రూమ్. దాదాపు హైదరాబాద్ డెవలప్ అయి ఇన్ని సంవత్సరాలైనా హైదరాబాద్ మహానగరంలో దాదాపు సుందరయ్య పార్క్ కానుకొని ఇంత స్లమ్ము, అసలు ఇంత స్లమ్ము దాదాపు అందరూ మధ్యలో సిటీలో ఉంది. ఇలాంటి సిటీలో ఉన్న సిటీలో ఉంది. ఈ సిటీలో రోజుకి వేల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటిది ఇంత స్లమ్లో వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని ఖాళీ చేయమని చెప్తున్నారు. మనం ప్రస్తుతం ఒక ఇంట్లోకి వెళ్తున్నాము. అసలు వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో చూద్దాం, వచ్చేసేయండి. అమ్మా మేము 40 ఏళ్ళ సంధి, 2 బిడ్డలు, ఒక అమ్మాయి, ఒక బాబు, ముసలోడు నేను. నాకు 10 ఏళ్ళ దినం రూపాయి పని లేదు. ఆయన ఒక కూలి చేస్తే ఆరానికి ఒక 10 కూలి చేసుకుంటే ఇంత పూటకు 5 రూపాయలు అన్నం పెడుతున్నాడు, 5 రూపాయలు ఇడ్లు పెడుతున్నాడు. అది ఒక పూట తింటా, రాత్రికి తింటా లేకపోతే లేదు. అట్లా నేను బతుకుతున్నాను. నా కొడుకు కోడలు బిడ్డ కిరాయిలకు ఉన్నారు. ఇంకా మా పరిస్థితి ఈ ఇండ్లు వస్తాయి 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 అనుకుంటా ఇంతమంది పిల్లలు అయిన పెళ్ళిళ్ళు అయినా కానీ ఆడ ఇల్లే ఇస్తలేడు. అన్నీ ఇన్నే జరిపినాం కానీ ఇల్లు అనేది లేదు. ఎట్లా మరి వర్షాలు వచ్చినప్పుడు ఎట్లుంటారు? వర్షాలు వస్తే బకెట్లు పెట్టుకొని బట్టలు పెట్టి పిండి పోసుకుంటాం బిడ్డ మోర్లలో. బాత్రూమ్కి పోవాలి అన్న రాత్రూమ్కి పోయినా కానీ లైన్ కట్టుకుంటాం. ఒకరేంక ఒకరం తానం చేసుకోవాలి, బాత్రూమ్కి పోవాలి. ఇప్పటిది బాత్రూమే. మా పరిస్థితి ఘోరంగా బిడ్డ. ఇది ఆనకాలం వస్తే అంత ఇబ్బంది. ఆనలకు పిల్లలు తల్లులు కోళ్ళలకు ఒరకాల కాడ వండుకుంటాం. మా పరిస్థితి గెలిచి ఆయనకు మీకు ఇల్లు ఇస్తాం అని అంటే గెలిపించినాం కానీ చీటి విన ఊక పెట్టినా కానీ ఆయన కనికరం లేదు. అవును, పేదవాళ్ళు మనం బలిపించినాము, మనం ఓటు వేయించుకున్నాము. పేదవాళ్ళకైనా మేము ఏం అడుగుతలేము కానీ మాకింత ఈ గూడు అని అడుక్కుంటున్నాం. కాదని అట్లా చేస్తున్నాడు బిడ్డంగా. 8 సంవత్సరాలు ఉంటాయి నాకు, చిన్న ఉంటా. కానీ మా వాళ్ళు వచ్చి అక్కడ కిరాయికుండి మళ్ళీ ఇక్కడ వచ్చేసారు. ఇక్కడ వచ్చినాక రేషన్ కార్డు దిగినాము. ఇంకో ఈయన మా పెద్దన్న, మా మమ్మీ, మా డాడీ, చిన్నన్న, నేను. నా పిల్లలు నా అవుతుండ్రు, నా కొడుకులు. నా 6 ఒక ఆయన చదువుతుండు, 5 ఒక ఆయన చదువుతుండు. నేను 8 వరకు చదువుకున్నా. నాకు 14 ఏళ్ళనే పెళ్లి చేసేసారు. ఏందమ్మా మీ సమస్య ఏంది ఇప్పుడు? ఇంతవరకు మాకు ఇండ్లే లేవమ్మా. ఇంకా బాత్రూమ్ ప్రాబ్లం అమ్మ, మాకు ఓట్ల వెంటనే ఈ మంది కానీ వస్తారు, ఈ టీవీ 9లో వస్తారు. ఇక ఇది ఇల్లు, ఇక్కడ మోరే అక్కడ మోరే, అది బాత్రూమ్. ఇంకా బెందు అది ఇడిచిపెట్టు. ఇక పురుగులు కరిచి ఇక ఈ బెందు చూస్తున్నావా? బెందు ఉందా? అండకెళ్ళి ఆడ బొక్క ఉందా? ఆ బొక్కనంగా పురుగులు వచ్చి పిల్లలకు వీక్ పెడితే సన్నవీళ్ళు అట్లలేమనుకున్నాం. అది ఇడిచిపెట్టు, అది అంటే ఆపరేషన్. ఈ బెందువు కనబడుతుంది మేడం నీకు? కొండి పురుగులు వచ్చి పారాడుతాయి నెత్తినిండా, నిద్రకు పడకపోతే చెవుల్లో పోతాయి. బాత్రూమ్ గీనే ఉంది మాకు. ఆ యాసనకి ఈ యాసనకు మేము తట్టుకోలేక చచ్చిపోతున్నాం మేడం. ఇండ్లు ఇవ్వమంటే ఎవరు ఇస్తామంటారు కానీ ఎవరు ఇస్తలేరు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? ఏళ్ళు అవుతుంది. నా పిల్లలకి ఇంత ఉండరు, ఇంకొక అంత ఉండరు. చూడు ఇప్పుడు ఓ పిల్లగానికి 3 బిడ్డలు,
ముగ్గురు ఆడపిల్లలే. ఒక ఆయన ఒక కొడుకు ఓ బిడ్డ. ఈమెకి 2 కొడుకులు. ఇక్కడనే పుషవాత అయింది, ఇక్కడనే కూర్చోబెట్టినా, ఇక్కడనే అన్ని చేసిన. పండ్లు మంచిగా దొరుకుతున్నాయి, పండ్లకు పోయినాం మేడం. ఇప్పుడు పండ్లు అనేది లేదు. అడ్డమైన పోతే ఆడలు చెత్త అమ్ముకొని వస్తున్నారు వయసు పిల్లలు. చెప్పుకోని ఘోరం. నాలాంటి పని పోతే నువ్వు చేసే పనే లేదు అంటారు. వారానికి ఒక కూలి లేదు, తినడానికి తిండి లేదు. ఆ రేషన్ బియ్యం ఇస్తే ఎన్ని దినాలు అయితే అమ్మ? 6 కిలోల బియ్యం ఇస్తే ఎన్ని దినాలు అయితే బిడ్డ? ఎన్ని దినాలు అవుతాయి? కూరగాయలకు పోతే కిలో టమాటా 60 రూపాయలు. మేము వేసుకొని తిననీకే, కూర చేసుకొని తిననీకే కూడా పరిస్థితి లేదు మాకు. ఒక్క మగ మనిషి పోతే ఎన్నడో 6 నెలలకు ఒక కూలి పోతాడు. ఆ 6 నెలల కూలి తెచ్చుకొని మేమేం తినాలి, మేమేం తినాలి? ఒక్క చిన్న పాల ప్యాకెట్ తీసుకొని చలికి ఇంత డికాసన తాతున్నాం. పాలకు కూడా పైసలు లేక డికాసన పెట్టుకొని తాతున్నాం. మా పరిస్థితులు అట్లా అలాగుండాయి. ఇగో ఇంట్లో పందికొక్కలు బొక్క చూపిస్తారా? మీరు ఫోటో తీసుకుంటారా? ఈ గుడిసెలో ముడిగి 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 ఏమనుకున్నా మీనే పెట్టుకోవాలి. ఏమన్నా ఇంత అన్నం అనుకున్నా మీనే పెట్టుకోవాలి. ఏమో సవాలు చీస వేసి గుద్ది 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 ఆస్టకు వస్తుంది. మంత్రులను సుండేలుకలు తెల్లగా ఉంటాయి చూడమ్మ. కాళ్ళు కరిస్తే పిల్లకు ఏం పురుగు ముట్టిందో ఏం ముట్టిందో అన్ని నేర్పుతో వృద్ధిచ్చి దాకా దొరికిపోయింది. ఇట్లాంటి బొక్కల్లా మేము ఇట్లాంటి సంసారం చేస్తున్నాం చూడు. అందరు వస్తున్నారు కానీ మాకు హెల్ప్ అయితే ఎవ్వరు చేస్తారు చూడమ్మ. ఎవరన్నా గడ రోడ్డు మీద కూర్చుంటే అన్నం అని ఇచ్చిపోయినా తిందామా అనిపిస్తుంది. 5 రూపాయలు తెచ్చుకో, 5 రూపాయలు అన్నం తెచ్చుకొని కూడా పరిస్థితి లేదు మేడం మాకు. ఇంత చానిన దానికి పరిస్థితి లేదు. చచ్చిపోవాలి అనిపిస్తుంది. మాకు ఊళ్ళో ఆస్తులు భూములు ఉంటే మేము ఊరికి వెళ్ళిపోదు. మాకు లేవు. అందులో ఆధార్ కార్డులో చూస్తారు కదా ఎంత ఫిలక ఉంది, ఎంత ఇల్లు ఉంది, ఎంత కొంప ఉంది దీనికి అని. మా పిల్లలే ఇక్కడ పెద్దగా అయి పెళ్లిళ్ళు చేసిన. ఇప్పుడు మా పరిస్థితి ఇట్లా వచ్చింది. ఎవరు పట్టించుకుంటలేరు మేడం. ఈ బాత్రూమ్ ఈడనే ఇవి ఇన్ని అన్ని ఇవే ఇన్ని. ఎందుకు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ఖాళీ చేయమంటున్నారు? కాల్ చేయమని ఏమనలే. ఉంటాం అని ఓట్లు వచ్చే ముందర అంటున్నారు. ఏమో కాల్ చేయమని. రోడ్డు వేస్తున్నాము అక్కడ రోడ్ వస్తుందంట. డబుల్ బెడ్రూమ్ కు 9 ఫ్లోర్ 10 ఫ్లోర్ కట్టిరు కదా. అందులో ఒక్క పిల్ల లేరు. మీన పైన 10 ఇండ్లు ఉన్నామంట. ఇచ్చిన వాళ్ళు కూడా అందులో ఉంటనే లేరు, కిందనే మాతున్నారు. ఇంట్లో వచ్చిన వాళ్ళు కూడా కిందనే మాతున్నారు. మీనికి ఎక్కడికి చేతగా మాయసం ఉంటారు ఇస్తే అందులో వస్తాం కదా. ఒక మేడం నువ్వు చిన్న మాట, ఇంత గరీబులు ఉండరు కదా అని మరి మాయాసం ఇస్తే మేము పోతాం కదా. అందులో కళ్యాణ్ కూడా నిన్న మాట్లాడిండు. మోటగోపాల్ వస్తే మోటగోపాలకి 10 సార్లు 20 సార్లు తిరిగి నా వెనకెళ్ళి తెల్లగా అయిపోయినాయి. నేను తిరిగి లక్ష్మణ్ సార్ మాకు నల్ల ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. దీపం పెట్టుకొని మేము ఈ గుడిసెల్లో కాపురం చేసినాం. అగో కట్టెల పొయ్యి, నాకు ఇప్పుడు కట్టెల పొయ్యి ఉంది. కట్టెల పొయ్యి పెట్టుకొని నడిచింది కాపురం. ఇప్పుడు పిల్లలు చేస్తారమ్మా. ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ మీకు ఇల్లు ఇవ్వలే. ఇస్తేనేమో ఇస్తాననాలే, లేకపోతే ఇయ్యం రాబాయి ఫోన్ అంటే ఎక్కడన్నా వెళ్ళిపోతాం కదా మేడం. ఈ పట్టణం కాకపోతే ఏ పట్టణం అన్నా పోతాం కదా. అమ్మా ఏంటి మీ సమస్య ఏంటి? మేము 40 ఏండ్ల నుంచి ఉన్నాం ఇక్కడ. మేము ఇప్పుడు 3-4 తరాలు అయినాయి. మాకు ఇక్కడ పక్కన లంబాడి బస్సులో ఇల్లు కట్టించిండు, డబల్ బెడ్రూమ్లు. మాకు కట్టియమని మేము అడిగినాం. అడిగితే కట్టిస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు కట్టించే వాళ్ళు ఎవరు లేరు. మాకు కట్టించేటోళ్ళు లేరు. వాళ్ళు అవసరానికి వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, పోతున్నారు, వస్తున్నారు. అంతేగాని ఆ ఓట్లు అనేటప్పుడే వస్తున్నారు కానీ మళ్ళీ మిగతా తోటి వస్తలేదు. ఇప్పుడు మాకు ఇండ్లు కట్టించని మేము దరఖాస్తులు పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్లో, ఎంఆర్ ఆఫీస్లో అన్ని దాంట్లో దరఖాస్తులు ఇచ్చినాం. అయినా కానీ మాకు పట్టించుకోరు. ఇప్పుడు మళ్ళీ మేము వర్షాలకి గలీజులో మేము బాధపడి మేము దోమలకి మేము చేస్తున్నాం. మేము మా బాధ ఎవరు గోడ పట్టించుకుంటలేము. ఇప్పుడు మళ్ళీ ఆ డబుల్ బెడ్రూమ్లకి రోడ్డు కావాలంట. ఆ రోడ్డు కావాలని అని అంటుంటేనే మాకు ఇప్పటికే మాకు వర్షాలకి మా గలీజులకి మాకు తిప్పలు మాకే బాధ అవుతుంది. మాకు ఇంట్లో పండుకోనికి జాగా లేదు. ఒక ఇంట్లో వచ్చి 6-7 మంది ఉన్నాం. 2 ఫ్యామిలీలు ఉన్నాం ఒక ఇంట్లో, కిరాయిలు కట్టుకోలేక అడ మీద పని చేసుకునేటోళ్ళం మేము. అయినా కానీ మాకు ఎవరు పట్టించుకుంటేలో. మళ్ళీ ఈ రోడ్డు కానీ పడితే మా వర్షాలు వచ్చి మొత్తం మా ఇంట్లోకి వస్తాయి నీళ్ళు. అట్లానే మేము మాకు డబల్ బెడ్రూమ్లు కావాలని అడుగుతున్నాం. మీరు ఎన్ని సంవత్సరాలు చేయడంటున్నారు? మేము 40 ఏండ్ల నుంచి ఉన్నాం. 45 ఏండ్ల నుంచి మేము పుట్టి పెరిగింది ఇక్కడనే. మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. దాదాపు చాలా గవర్నమెంట్లు మారాయి. మీకు ఓట్లు ఉన్నాయి? ఇక్కడనే ఉన్నాయి. మరి ఓట్లు ఉన్నాయి. మా నాయన కూడా ఇక్కడనే ఉన్నారు. మా పెద్దలు మా పూర్వీకులు కూడా ఇక్కడనే సచ్చిండ్రు మొత్తం. ఇప్పుడు మేము మిగిలినాం. మాకు అయినా కానీ మాకు ఇండ్లు రాలేదు. అందుకని మా ఆవేదన నిన్న బాధ గురించే మేము అడిగినాం. మాకు రోడ్డు వేయద్దు, మేము ఇదే బాధపడుతున్నాం.
ఇచ్చిర్రు, ఇండ్లు ఇచ్చినామని అడుగుతున్నారు. సగం మందికి ఇండ్లు ఇచ్చిర్రు, ఎవరికి 4గురికి ఇచ్చిండ్రు, 6 మందికి ఇడబెట్టిండ్రు. అందుకనే మేము ఇదే మాట మాకు అందరికి మాకు డబుల్ బెడ్రూమ్ కట్టియని అడుగుతున్నాం. 40 సంవత్సరాల నుంచి మీరు ఏడే ఉంటున్నారు, ప్రభుత్వాలు మారినాయి, ఓట్లు ఉన్నాయి, మరి మీకు ఎందుకు రాలేదంటారు? ఇప్పుడు అదే మాట మేము నిన్న అదే పిలిచి అదే మాట అడిగినాం. మేము ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి మీటింగ్ పెట్టి ఈ సుందరయ్య పార్క్ దగ్గర మీటింగ్ పెట్టి ధర్నా చేసి కూడా అప్పుడు కూడా ఆయన కూడా చెప్పిపోయింది మాకు ఇల్లు ఇస్తామని. ఇంతవరకు ఇవ్వలే. ఇచ్చిండ్రు ఇల్లు, 4గురికి ఇచ్చిండ్రు, 6 మందికి ఇడబెట్టిపోయిండ్రు. అందరికి ఇస్తే మేము ఈడ ఎందుకుంటాం? మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, నల్ల బిల్లులు ఉన్నాయి, అన్నిటికీ అన్ని ఉన్నాయి. అన్ని కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి అన్నిటికే ఇచ్చినాం, కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు మాకు. అయినా ఎట్లా ఇప్పుడు మీ వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మా వాళ్ళకే అంటే మా వాళ్ళకి రాలేదు. అది వేరే బస్సు, ఇది వేరే బస్సు. ఇది భగత్ సింగ్ నగర్ బస్సు. వాళ్ళకు జాగా ఉంది. ఏమన్నా మేము పోయి అడుగుతుంటే కేసులో ఉంది అని అంటున్నారు. కేసులో ఉండేది మేము పోయి అడిగినప్పుడల్లా ఈ కేసులో ఉంది మాకు ఇది అని చూపించాల్సి కదా, అట్లా కూడా చూపిస్తలేరు మాకు. ఇన్ని ఏళ్ల నుంచి కేసులో ఉంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఎవరు అంటే లేదు. కేసులో ఉంటే ఓట్లు వేయించుకుంటున్నారా? ఓట్లు వచ్చినప్పుడే కేసులు, లేకుంటే లేదు. మాకు ఏమైనా ఇల్లు అడుగుతాం చూడు, కేసులు ఉన్నాయి, అది అడ్డం ఉంది, ఇది అమ్మినాము అని ఇంకా ఆ మాట వేసుకొని ముఖం సాటేస్తారు. మాకు మాత్రం గరీబ్ వాళ్ళకి మాకు ఇల్లు కట్టేస్తారు. ఇప్పుడు మేము అందరు లైన్ పోటీ వచ్చి బట్టలు పిండుకోవాలి. ఈ రోడ్డు వేస్తే మాకు ఈ బట్టలు పిండుకొని కూడా జాగా ఉండదు. ఇంట్లో మొత్తం నీళ్ళే ఉంటాయి, వర్షం నీళ్ళు. మేము ఇట్లా కూర్చోవాలి. ఇప్పుడు జర ఇది అవుతుంది, కానీ మళ్ళా నీళ్ళు మేము ఎత్తి పోసుకొని మొత్తం ఇది చేసుకుంటేనే మాకు ఇది అవుతుంది. 40 సంవత్సరాల ఇళ్లలో ఏంది మీ సమస్య ఏంది? ఇగో ఈ రోడ్డు విననే వేసుకొని బతున్నాం, ఏం చేయాలి? మాకు అది లేదు, ఇట్లా చేసుకొని బతున్నాం. ఇల్లు లేవు, బొక్కలు లేవు, అదే గుడిసెల్లో బతుకుతున్నాం బిడ్డ. ఏం చేస్తాం మరి? ఎట్లా మీ ఇల్లు ఖాళీ చేపిస్తారంట, ఎందుకు మరి? ఇల్లు ఖాళీ చేపిస్తే ఆడుకోవాలి. మాకేమన్నా తాను తలని చూపిస్తే పోతాం. తలని చూపించినంత వరకు మా జీవితం ఆయన పురస్తే మేము ఏం చేయగలం బిడ్డ. మేము ఎక్కడ పోదుమా? ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈడ? నేను 40 ఏళ్ళు అవుతుంది ఇక్కడ. మరి 40 ఏళ్ళ నుంచి మీకు ఈ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? ఎవరు పట్టించుకుంటలేరమ్మా? ఓట్లు ఇస్తాం అంటున్నారు కానీ ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంది ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నువ్వు అమ్మ మాట్లాడంటేనే మాట్లాడుతున్నావు, మాట్లాడమ్మా నీకు సపరాకుండా వెళ్ళిపోతే మేమేం చేస్తాం? అంతే కదా బిడ్డ, ఏదైనా అంతే. ఓట్ల పరిస్థితి ఉన్నందుకు నువ్వు చేస్తా, నేను చేస్తా అంటారు. ఇంత దాటిందంటే అవతల పడతారు. మా దిక్కే చూడాలి. తీసేస్తాం అంటారు. తీసేసిన ఇళ్ళనే ఉండాలి, తీసేయకున్నా ఇళ్ళనే ఉండాలి. మా పరిస్థితి ఇట్లా ఉంది బిడ్డ. ఇట్లా 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అంటున్నారు. దాదాపు చాలా గవర్నమెంట్లు మారినాయి కదా. ఈ ఏటి వచ్చి మొత్తం కొట్టుకపోయింది కూడా, కొట్టుకపోయినా కానీ ఇంట్లోనే ఉన్నాము. మరి మీరు కొట్టకపోలే? మేమేం కొట్టుకపోలే. పోయిన వాళ్ళు అక్కడ మిద్దెల మీద ఇది వాళ్ళు అమ్మడతాండ, వాళ్ళు అమ్మడోళ్ళు అది కట్టించిండు, అది వాళ్ళకి ఇచ్చేసిండు. మేమేమి ఇంట్లోనే ఉన్నాం. అది డబుల్ బెడ్రూమే, అవి డబుల్ బెడ్రూమ్. ఇవేం ఇట్లే ఉంటాం, తీసేస్తాం. పోలీస్ స్టేషన్ పడుతుంది, ఇది పడుతుంది, అది పడుతుంది అని అంటున్నారు. తీసేస్తాం అంటున్నాం. 30 జనాభాలు ఉండే, 30 కుటుంబాలు ఉండే, 70 కుటుంబాలు ఉండే ఇంట్లో. 170 కుటుంబాలు ఉండే ఇంట్లో, ఒక్కట్లేవు. ఏం చేస్తారో అన్యం చేస్తారో పుణ్యం. ఎట్లా మనకి మీ ఇల్లు తీసేసి రోడ్లు వేయాలి అంటున్నారు, మరి ఎట్లా? మరి ఏడన్నా ఎక్కడన్నా తల ఉంటే ఇదే తలం, కాకపోతే ఎక్కడన్నా తల ఉంటే పోయి ఇస్తే పోతాం. ఇదే తలం కావాలి అని కొంతమంది అంటున్నారు. ఇదే ఏరే తలంలా ఎందుకు మనకు ఈ మెయిన్ రోడ్డు సుందరయ్య పార్కు మనకు పోదాం ఎక్కడన్నా అని అంటున్నారు. కొంతమంది అట్లా అంటున్నారు, కొంతమంది ఇట్లా అని మాట్లాడుతున్నారు. అసలు మెయిన్ మీ కాలనీలో ఏం పనులు చేస్తారు? ఇక పనులు దొరకక అడ్డవేనికి పోయి ఇంటికి వస్తున్నాం. ఎవరన్నా న్యాసం నేను బియ్యం ఇవి అవో పెడితే చేసుకొని తిని బతున్నాం. ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా? మా ఇంట్లో 6 ఉన్నాయి మొత్తం మీ కాలనీలో. ఇవే 170 ఉంటాయి. 170 మందికి ఇల్లు లేవు, ఇండ్లు లేవు. ఒక్కరు కూడా మాకు న్యాయం చేయలే బిడ్డ. మరి ఓట్లు వేస్తున్నారా? వేస్తున్నాం కానీ వేసినప్పుడు సరే అంటున్నాడు, వేసినప్పుడు వేస్తున్నాడు, గెలుస్తున్నాడు, పోతున్నాడు అంతే.
నిన్న ఉడక వచ్చిండ్రు కదమ్మా. నిన్న ఉడక టీవీ9 వాళ్ళు మేలేకనే ఓ 10 మంది గల్లా వచ్చి దాంట్లో గుడిసేదులు చూసుకొని వాళ్ళ చూసుకొని ఫోటోలు కొట్టుకొని పోయిండు.